ఒక మోస్తారు హిట్ సినిమాలనే రీమేక్ చేసే ప్లాన్లలో ఉంటారు మూవీ మేకర్స్. అలాంటిది సాలిడ్ సక్సెస్ కొడితే ఇక ఆగుతారా? ప్రస్తుతం దిల్ రాజు పరిస్థితి అలాగే ఉంది. వాస్తవానికి సంక్రాంతికి వస్తున్నాం హిట్ అవుతుందని అనుకున్నారు, కానీ మరీ 300 కోట్ల సినిమా అవుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. సంక్రాంతికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఫ్యామిలీ మూవీ కావడంతో కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకు పోటెత్తారు. టికెట్ల ధరలు కూడా అందుబాటులో ఉండడం కలిసొచ్చింది. గేమ్ చేంజర్ తో దెబ్బతిన్న దిల్ రాజు ఈ చిత్రంతో లాభాల పంట పండించుకుని సేఫ్ అయ్యాడు. అయితే సంబరం అంతటితో ముగియలేదు. సంక్రాంతికి వస్తున్నాను హిందీలో రీమేక్ చేసి అక్కడా కూడా డబ్బులు సంపాదించడానికి రెడీ అవుతున్నాడట ఈ స్టార్ ప్రొడ్యూసర్. బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో సంక్రాంతికి వస్తున్నాంను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. అయితే అక్షయ్ కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బంది పడ్డారు. అయితే ఇటీవలే స్కై ఫోర్స్ మూవీ పర్లేదనిపించింది. ఎక్కువగా సీరియస్ సినిమాలే చేస్తున్న అక్షయ్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను రీమేక్ చేస్తే ఇంకా పెద్ద సక్సెస్ అందుకునే అవకాశం ఉంది కూడా. అయితే గతంలో హిట్ జెర్సీ సినిమాల హిందీ రీమేక్లతో దిల్ రాజు చేతులు కాల్చుకున్న సంగతి మర్చిపోకూడదు. చూడాలి మరి ఈ సినిమాతోనైనా దిల్ రాజు గేమ్ చేంజర్ లాస్ ని భర్తీ చేసుకుంటాడో లేదో. For more videos like this, subscribe Big TV channel.